ఇప్పుడు అదొక పెద్ద లాగింగ్ అయితుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఒక గురుకులం ఎన్ని ఉన్నాయనుకోండి 1000 పైచిలుకున్నాయి. అవును. ఎంతో మంది ఎంఎస్‌సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు క్యాంపస్‌లలో. అవును. వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరొస్తుంది. ప్లస్ పిల్లలకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే. ఇప్పుడు క్లినికల్ సైకాలజీ కాకుండా ఇది సైకాలజీ చేసుకోవచ్చు. కౌన్సిలర్‌గా తీసుకోవచ్చు. ఓకే. కౌన్సిలర్ తీసుకుంటే ఏమైతదంటే సింపుల్ 4:30 వరకు అకాడమిక్ అవర్స్ ఉంటాయి. హ్మ్. 4:30 తర్వాత కౌన్సిలర్స్‌ని అపాయింట్ చేసుకుంటే 4:30 టు ఆయన నైట్ అక్కడే పిల్లలతోని స్టే చేసి రోజు ఒక క్లాస్‌తోని ఇంటరాక్ట్ అవుతే మైండ్ సెట్ అర్థం చేసుకుంటాడు. పిల్లలకు చెప్తుంటాడు ఎలా ఉంటది? ఏముంటది? ఎందుకంటే ఇక్కడ గురుకులాలలో పిల్లలు ఒకసారి వచ్చిర్రంటే 3 నెలలు, 4 నెలలు ఇక్కడే ఉంటారు. సో, వాళ్ళు పేరెంటల్ దాంతోని చాలా దూరం అయితారు. సైకలాజికల్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. ఓకే. హోమ్ సిక్ అని అవని కొత్త అవును. కొత్త పిల్లలు వచ్చినప్పుడు పంపిస్తాం గానీ, ఇంకోటి ప్రతిసారి ఇంటికెళ్ళడం గూడా కుదరని పని. అవును. సో, మనం ఇక్కడేందనంటే డెప్యూటీ వార్డర్స్, కేర్ టేకర్‌లు, కౌన్సిలర్స్. ఓకే. సింపుల్. ఏం లేదు. ప్రభుత్వం చేయాల్సిన పనేందనంటే వీళ్ళ ముగ్గురిని అంటే ఇప్పుడు ఇంకోటి మీరన్నట్టు మన స యూనివర్సిటీస్‌లో సైకాలజీ చేసేవాళ్ళు కూడా తక్కువయ్యారు. హ్మ్. ఎందుకంటే ఆదరణ లేదు. అవును. ఆదరణ లేదు కాబట్టి ఇప్పుడు ఎంఎస్‌సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళని తీసుకుంటే శాంక్షన్ చేసుకోవాలి ఫస్ట్ అవును. పోస్ట్‌లు. వాళ్ళని ఎలా తీసుకుంటారు ఔట్ సోర్సింగా, కాంట్రాక్టా వేరే పద్ధతి. హ్మ్. అది గవర్నమెంట్ బడ్జెట్‌ని బట్టి తీసుకోవచ్చు. వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే మాత్రం దానికి పెద్ద ఫుల్ స్టాప్ చెక్ పెట్టినట్టయితది. హ్మ్. ప్రభుత్వం ఈ గురుకులాలలో ఇవన్నీ అయితున్నాయి కదా! సూసైడ్స్ అని, అవును. అవని, ఇవని. అవును. మెయిన్ థింగ్ ఏంది మన ఫుడ్ పాయిజన్స్. అవును. ఫుడ్ పాయిజన్స్ అవుతాయి. హ్మ్. అవుతూనే ఉంటాయి. హ్మ్. ఎందుకు అవుతుంటాయి అనంటే ఫోకస్. ఇప్పుడు నేను ఒక టీచర్‌కి చేయమని చెప్తున్నా. బర్డెన్‌గా చేస్తున్నాడు హ్మ్. టీచర్. అదే ఒక మంచి ప్రాపర్ వార్డెన్‌ని చేసుకొని, ఒక వార్డెన్‌కి ఎంసీఆర్, హెచ్ఆర్‌డీలో ఎక్కడో 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి, 20 డేస్ ట్రైనింగ్ ఇచ్చి, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, మన న్యూట్రిషన్ వాళ్ళున్నారు గదా! వాళ్ళతోని ట్రైనింగ్ ఇప్పిస్తే ఆయన పని చేయాల్సిన పని అదే గదా! హ్మ్. అదే టీచర్‌కి ఇచ్చాడనుకోండి, ఇప్పుడు నాకు 18 నెలల సర్వీస్ ఉంది. ఏదో నాకు 6 నెలలొస్తది. లేకుంటే నెక్స్ట్ 6 నెలలు చేసేస్తా, వదిలేస్తా అనే టైప్‌లో ఉంటుంది. అవును. కాబట్టి అది దాని మీద ఫోకస్ చేయాలి. స్టాఫ్ ఓకే. ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్ అండి.